చాలా మందికి ఇలా వర్కౌట్ చేసేటప్పుడు మిడిల్ లో రిస్ట్ పెయిన్ రావడం కానీ ఎల్బో పెయిన్ షోల్డర్ పెయిన్ రావడం కానీ జరుగుతుంటది. అసలు ఇలా ఎందుకు అవుతుంది అండ్ ఈ పెయిన్స్ రాకుండా మీ వర్కౌట్ ఎలా మంచి చేయొచ్చో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎక్సర్సైజ్ ప్రాబ్లం కాదు, మీరు వార్మప్స్ ప్రాపర్ చేయకపోవడం వల్ల. చాలా మంది వార్మప్ చేయకుండా డైరెక్ట్ వెయిట్స్ అనేది లిఫ్ట్ చేస్తుంటారు. బేసికల్లీ మన బాడీలో ఏం జరుగుతుందంటే మన మజిల్స్ అనేవి కోల్డ్ ఉంటాయి, అంటే స్టిఫ్ ఉంటాయి మన మజిల్స్. అండ్ ఈ స్టిఫ్ ఉన్న మజిల్స్ లో ఎలాస్టిసిటీ తక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైతే వార్మ్ చేయకుండా డైరెక్ట్ మీరు వర్కౌట్ చేయడం వల్ల ఈ స్టిఫ్ ఉన్న మజిల్స్ పైన సడన్ గా లోడ్ పడితే మనకైతే పెయిన్ అనేది వస్తుంది అనమాట. మన జాయింట్స్ లో సైనల్ ఫ్లూయిడ్ అని ఒకటి ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ ఏంటంటే మనకు లూబ్రికెంట్ లాగా వర్క్ చేస్తుంది. మనం ఏం వార్మ్ చేయకపోతే ఈ లూబ్ అనేది స్లోగా వర్క్ అవుతుంది అనమాట. అండ్ మెయిన్ థింగ్ మన టెండన్స్ అనేవి స్లోగా వార్మ్ అవుతాయి. మరి దీనికి ఏం చేయాలంటే మీరు ప్రాపర్ గా వార్మ్ చేయాలి. అండ్ మెయిన్ థింగ్ మన వార్మ్ లో అయ్యాల్సింది డైనమిక్ స్ట్రెచెస్ అనమాట. ఇప్పుడైతే మీకు కొన్ని షోల్డర్ అండ్ రిస్ట్ అండ్ ఎల్బో వార్మ్స్ అయితే చూపిస్తాను. ఇవి మీ వర్కౌట్ రొటీన్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆర్మ్ సర్కిల్స్ లైక్ దిస్, ఇలా ఒక 5 to 10 టైమ్స్ చేయండి. క్లాక్ వైస్ అండ్ యాంటీ క్లాక్ వైస్. సింగిల్ హ్యాండ్ రొటేషన్, ఇది ఒక 5 to 10 టైమ్స్ క్లాక్ వైస్ అండ్ యాంటీ క్లాక్ వైస్. దీని ఎల్బో ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ కూడా అంటాం. అండ్ రిస్ట్ కి రిస్ట్ రొటేషన్స్, స్కాపులర్ రొటేషన్స్ ఫర్ షోల్డర్స్, అండ్ ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వార్మ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీ మజిల్స్ లో ఎలాస్టిసిటీ పెరుగుతుంది అండ్ మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. మీ జాయింట్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతాయి అండ్ లోడ్ అనేది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ మీ ట్రైనింగ్ పర్ఫార్మెన్స్ అనేది మంచిగా అవుతుంది అనమాట.